హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన స్కూల్కి అయితే వచ్చాము. క్యాన్వాస్ ఎలా వర్క్ చేస్తున్నామో అయితే చూపిస్తాను. నేను టీచర్గా వర్క్ చేస్తున్నానని చెప్పాను కదా. సో మేమైతే క్యాన్వాస్కి అయితే వెళ్తున్నాము. అక్కడ మేము ఎలా ఉంటాము, ఎలా క్యాన్వాస్ చేస్తున్నాము అనేది అయితే మీకు ఒక వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. టైమింగ్ అయితే మాకు మార్నింగ్ 9 to 4 o'clock వరకు క్యాన్వాస్కి అయితే టైం ఇచ్చారు. ఒక 3 విలేజెస్కి అయితే పిలుచుకొని వెళ్తారు. సో మార్నింగ్ ఆ క్లిప్స్ అన్నిటివన్నీ నేను మిడిల్లో అయితే యాడ్ చేసి చూపిస్తాను. సో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే కంటిన్యూగా చూసేయండి. మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతుంది. నేనైతే 8కి వెళ్తాను. ఎందుకు 1 hour ముందే వెళ్తున్నావు అంటే, మా తమ్ముడు అల్ట్రాటెక్ దగ్గర డ్యూటీకి అయితే వెళ్తాడు. సో నాకు మళ్ళీ వెళ్ళడానికి స్కూల్ బస్ అయితే రాదు. మన ఓన్ వెహికల్తో స్కూల్కి వెళ్ళాలి. సో నేను ఏం చేస్తాను, 8కే మా తమ్ముడితో పాటు వెళ్ళి అక్కడే టిఫిన్ చేస్తాను. ఆ వీడియోస్ కూడా మిడిల్లో అయితే అప్లోడ్ చేస్తాను, చూడండి. వెళ్ళి 8కి అక్కడ వెళ్ళి తినేస్తాను. తిన్న తర్వాత ఒక్కొక్కరు నిదానంగా ఒక్కొక్క టీచర్స్ అయితే 9కి అయితే రీచ్ అవుతారు. 9కి రీచ్ అయినాక మేము బిఫోర్ డే ముందు రోజు ఏమైతే చేసామో ఆ వర్క్ అంతా ప్రిన్సిపల్ సార్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఏ విలేజ్లో ఎలా చెప్పారు అనేది. ఆ చెప్పిన తర్వాత ఎంత లేదన్నా టైం అయితే 9:40 అలా అవుతుంది. సో 9:40 తర్వాత ఈ విలేజ్కి అయితే వెళ్ళాలి మీరు అని ఒక 3 villages చెప్తారు. మేము మార్నింగ్ 10 కల్లా అక్కడ నుంచి రీచ్ అవుతాము. 10 to 11 వరకు 1 village కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ 11 to 12:30 కంప్లీట్ అవుతుంది, లేదా 1 కల్లా కంప్లీట్ అవుతుంది. 1కి అయితే మేము ఏదైనా మంచి ప్లేస్ చూసుకొని, అంటే ఆ విలేజ్ రిలేటెడ్గా ఏదైతే మంచి ప్లేస్ ఉందో అందరు కూర్చొని తినడానికి ఆ ప్లేస్ అయితే అరేంజ్ చేసి పెట్టింటారు. అక్కడికి పిలుచుకొని వెళ్తారు. మేము అక్కడైతే అందరం భోజనం అయితే చేస్తాము. చేసినాక ఒక 1/2 hour అయితే మాకు బ్రేక్ ఉంటుంది. 1 to 2 వరకు అయితే బ్రేక్ ఉంటుంది. ఇంకా ఇమీడియట్గా 2 స్టార్ట్ అవుతానే ఇంకా 2కే ఇంకొక విలేజ్, ఇంకా 2 కంప్లీట్ అయ్యాయి కాబట్టి 1 పెండింగ్ ఉంది కదా. సో ఆ పెండింగ్ ఉన్న విలేజ్కి తీసుకెళ్తారు. 2 to 3:30 లోపు ఆ విలేజ్ అయితే కంప్లీట్ చేస్తాము. అయిన తర్వాత మాకు స్కూల్ తరఫున కూడా జ్యూస్ అయితే ఇస్తారు టీచర్స్ అందరికీ. ఇంకా కూలింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది, ఇస్తారు. ఇంకా 3:30 కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అందరూ కంప్లీట్ అయ్యింది అనుకుంటే ఇంకా నెక్స్ట్ అందరం బస్ దగ్గరికి అయితే వచ్చేస్తాము. బస్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా ఎవరు వాళ్ళ ఇంటికి రీచ్ వెళ్ళాలి కాబట్టి, ఒకవేళ మేము వెళ్ళిన విలేజ్ వాళ్ళు టీచర్స్ ఆ విలేజ్లో ఉంటే వాళ్ళు అక్కడే దిగేస్తారు. లేదంటే అందరికీ ఒక ప్లేస్ అనేది అయితే అరేంజ్ చేసి ఉంటారు. ఆ ప్లేస్ దగ్గర టీచర్స్ అందరినీ వెహికల్ అయితే చూసుకొని ఇంటికైతే రీచ్ అవుతాము. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. మేము ఎలా చేస్తామనేది అయితే మీకు అంతా ఒకసారి వీడియో అయితే చేసి ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను. క్లిప్స్ అనేటివి లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకోకుండా. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది మా స్కూల్ పాంప్లెట్ అండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత అయితే పాంప్లెట్ అయితే ఇలా వేపించారు. మా స్కూల్కి లాస్ట్ ఇయర్ వచ్చిన ప్రతిభ అవార్డు అండి ఈ 2 స్టూడెంట్స్కి. చూడండి, అలాగే ఇక్కడ బాయ్స్ హాస్టల్ కూడా ఉంది. క్లాసెస్ నర్సరీ to 10th క్లాస్ ఉంటాయి. అడ్మిషన్స్ అయితే ఓపెన్ అని ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ పేజ్లో అయితే స్కూల్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ నవోదయ ఉంది, రెసిడెన్షియల్ ఉంది. అలాగే అవన్నీ చూడండి. ఈ ఇయర్ 10th పాస్ అయిన వాళ్ళండి వీళ్ళంతా. మార్నింగ్ అయితే నేను 8కే స్టార్ట్ అయ్యాను. స్కూల్కి అయితే ఎంట్రీ అయ్యాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మా స్కూల్ అంతా అవుట్ సైడ్ వ్యూ అండి. స్కూల్ బస్సులు ఇక్కడ ఉన్నాయి. లోపలికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ సరిగ్గా అయితే యాక్చువల్లీ ఇక్కడ అంతా డస్ట్గా ఉంది. స్కూల్ రన్ అవ్వక ఒక 2 months అవుతుంది కాబట్టి ఇలా అయితే ఉంది. అది కొత్తగా కట్టించిన బిల్డింగ్, ఇవి ఓల్డ్. ఇంకా లోపల ఉంది, అది లోపల కూడా వెళ్ళైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు కొత్తగా కట్టించి ఇప్పుడు మీకు చూపించినాను కదా, అదంతా ఓల్డ్ క్యాంపస్ అండి. ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇదంతా న్యూగా కట్టారు.
అన్నీ లాక్ అయితే చేసి పెట్టారండి. సో సరిగ్గా చూపించలేకపోయినాను. ఇవి మన క్లాస్ రూమ్ రూల్స్ అయితే పెట్టారు. ఇక్కడ ఇది లోపల అండి, ఫస్ట్ నర్సరీ టు ఫస్ట్ క్లాస్ వరకు ఇక్కడ ఉంటుంది. చిన్నపిల్లలు ప్రీ ప్రైమరీ సెక్షన్ ఇదంతా. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. నేను అంతా సరిగ్గా అయితే చూపించట్లేదు. చిన్నపిల్లలకి ఆ ప్లే గ్రౌండ్ కూడా అవైలబుల్గా ఉంది. ఇంకా నెక్స్ట్ క్యాంపస్కి అయితే ఒక విలేజ్కి అయితే వచ్చేసాము. చూడండి, మా మేడం వాళ్ళు అయితే అడ్మిషన్స్ అయితే రాసుకుంటున్నారు. ఒక వాటర్ బాటిల్, పాంప్లెట్స్, క్యాప్ అయితే స్కూల్ వాళ్ళు ఇచ్చారు. చూడండి, ఇది మీరు చూస్తున్నారు కదా బుగ్గ అండి. నేను అన్ని వీడియోస్ అయితే క్లిప్ చేశాను, ఒక విలేజ్ అయితే చేయలేదండి. ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క క్లిప్ అయితే యాడ్ చేశాను. చూడండి, ఇంత ఎండలో అయితే మేమైతే క్యాన్వాస్ చేస్తున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ ఇద్దరిట్లో ఫస్ట్లో నాకు అబ్బాయి అయితే చాలా షార్ప్గా ఉన్నాడండి. అతని మైండ్ చాలా ఫన్నీగా అనిపించింది ఆ అబ్బాయితో క్యాన్వాస్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఇది కనకాద్రిపల్లి విలేజ్ అనమాట. ఇదైతే యాక్చువల్గా ఒక బావి అండి. ఎవరైనా కానీ పడకూడదు అన్నట్టు ఇక్కడ ఒక మంచి ప్లాన్ అయితే చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది, అందుకే ఇలా వీడియో అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇదంతా ఇప్పుడు మీకు చూపిస్తున్నదంతా ఇది కనకాద్రిపల్లి అండి. ఇది ఇక్కడ రాముల గుడి. చూడండి ఎంత ఎండగా ఉందో. ఈ ఎండలో అయితే మేమైతే క్యాన్వాస్ చేసాము. నెట్లు ఇలాగే వెళ్తూ ఉంటే ఒక చోట మ్యారేజ్ అయితే ఉంది. ఆ మ్యారేజ్ ఇంటి దగ్గర కొద్దిసేపు అలా నీడలేకైతే వచ్చేసాము. ఫైనల్గా ఇప్పుడు టైం అయితే 12:30 అయిందండి. లంచ్కి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ చింతలాయపల్లికి అయితే వచ్చామండి. ఇక్కడ పెద్దమ్మ స్వామి వారి టెంపుల్ ఉంది కదా, ఇక్కడ లంచ్కి అయితే దిగడానికని కూర్చున్నాము. సో ఇక్కడ టీచర్స్ అందరం కలిసి ఫుడ్ అయితే తీసుకున్నాము. ఇంకా ఫుడ్ తిన్న తర్వాత మాకైతే ఒక 1/2 అవర్ అట్లా రెస్ట్ ఉంటుంది. బాయ్. ఇంకా ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకున్నాము. ఇంకా రెస్ట్ తీసుకున్నాక ఏం చేయాలి, నెక్స్ట్ వేరే విలేజ్కి అయితే కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే 2 అవుతుంది. చూడండి, ఇక్కడ చెట్లకు కూడా ఎంత బాగా పసుపు పూసి కుంకుమ అయితే పెట్టారో. ఇది చింతలాయపల్లిలో పెద్దమ్మ స్వామి టెంపుల్ అండి. ఇంకా నెక్స్ట్ ఒక విలేజ్కి అయితే వచ్చాము. ఇక్కడ కోతి చూడండి. ఆ ఆవుకున్న కొమ్ములు అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అందుకే వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా అంతే అండి. ఇక్కడ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. ఇది తోలమడుగండి ఈ విలేజ్ అయితే. నెక్స్ట్ థింగ్ ఇలా అయితే అంతా కంప్లీట్ చేసుకున్నాము. మాది డైలీ ఇలానే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు చూపిస్తున్నదైతే బందార్లపల్లె అండి. చూడండి ఎలా అయితే పడేశారు. ఇది సడన్గా నైట్ టైం చూస్తే ఒక హారర్ మూవీలో టెడ్డీ బేర్ లాగే ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.